అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్‌కి. ఈరోజు పంచాంగము ఆగస్టు 12 బుధవారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము, శుభ అశుభ సమయాలు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి? ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. నిన్నటి ఓటమిని మర్చిపో, రేపటి విజయాన్ని ఊహించు. ఈ రోజు చేసే కష్టమే నీ భవిష్యత్తుని నిర్మిస్తుంది. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాము. ఆగస్టు 12, 2026 వారం బుధవారము, శ్రీ పరాభావ నామ సంవత్సరం, ఆషాఢ మాసము, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, కృష్ణపక్షము, సూర్యోదయము 6 గంటల 2 నిమిషములకు, సూర్యాస్త సమయము 6 గంటల 40 నిమిషములకు, చంద్రోదయము 5 గంటల 17 నిమిషములకు, చంద్రాస్త సమయము 6 గంటల 33 నిమిషములకు. ఈ రోజున తేదీ అమావాస్య ఆగస్టు 12 రాత్రి 1:53 నిమిషముల నుంచి ప్రారంభమయ్యి ఆగస్టు 12 రాత్రి 11 గంటల 6 నిమిషముల వరకు అమావాస్య తిథి ఉంటుంది. తదుపరి శుక్లపక్ష పాడ్యమి తిథి అనేది ప్రారంభమవుతుంది. ఈ రోజున నక్షత్రము పుష్యమి. ఆగస్టు 11 ఉదయం 10 గంటల 9 నిమిషముల నుంచి ఆగస్టు 12 ఉదయం 7 గంటల 59 నిమిషముల వరకు పుష్యమి ఉంటుంది. తదుపరి ఆశ్లేష. ఈ రోజున రాశి కర్కాటక రాశి. ఈ రోజు జన్మించిన వారందరూ కర్కాటక రాశి కిందకి వస్తారు. ఈ రోజున యోగము వ్యతిపాత. ఆగస్టు 11 రాత్రి 6 గంటల 51 నిమిషము నుంచి ఆగస్టు 12 మధ్యాహ్నం 3 గంటల 25 నిమిషముల వరకు వ్యతిపాత ఉంటుంది. తదుపరి వార్యాన. కరణం చతుష్పాద. ఆగస్టు 12 మధ్యాహ్నం 12 గంటల 27 నిమిషముల వరకు. తదుపరి నాగవ. ఆగస్టు 12 రాత్రి 11 గంటల 6 నిమిషముల వరకు. తదుపరి కింస్తగ్న. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యం రాత్రి 7 గంటల 46 నిమిషముల నుంచి రాత్రి 9 గంటల 14 నిమిషముల వరకు. దుర్ముహూర్తం ఉదయం 11 గంటల 55 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 46 నిమిషముల వరకు. రాహుకాలము మధ్యాహ్నం 12 గంటల 21 నిమిషము నుంచి మధ్యాహ్నం 1 గంట 55 నిమిషముల వరకు. యమగండం ఉదయం 7 గంటల 37 నిమిషముల నుంచి ఉదయం 9 గంటల 11 నిమిషముల వరకు. గుళిక కాలము ఉదయం 10 గంటల 46 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 21 నిమిషం వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయములు. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4 గంటల 26 నిమిషముల నుంచి ఉదయం 5 గంటల 14 నిమిషముల వరకు. అమృత కాలము తెల్లవారుజామున 4 గంటల 36 నిమిషముల నుంచి ఉదయం 6 గంటల 5 నిమిషముల వరకు. గోధూలి ముహూర్తం సాయంత్రం 6 గంటల 46 నిమిషముల నుంచి రాత్రి 7 గంటల 8 నిమిషముల వరకు. విజయ ముహూర్తం మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 21 నిమిషం వరకు. ఈ రోజున అభిజిత్ ముహూర్తం అనేది లేదండి. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము శ్రీ మహావిష్ణువు. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈ రోజు ప్రశ్న వచ్చేసి, లంకలో సీతాదేవికి ధైర్యం చెప్పిన రావణుడి బంధువు ఎవరు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈ రోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకుంటే, ఈ రోజున ఆషాఢ అమావాస్య అండి. పంచాంగం ప్రకారం ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి ఎటువంటి శుభముహూర్తాలు అయితే ఏమీ లేవు. చంద్రబలం ఉన్నటువంటి రాశులు వృషభ, కర్కాటక, కన్య, తుల, మకర మరియు కుంభ. తారాబలం ఉన్న నక్షత్రములు అశ్విని, కృతిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, మక్క, ఉత్తర పాల్గొని, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభాద్ర మరియు రేవతి. ఇక్కడ తెలియచేసినటువంటి ఈ నక్షత్రములకు ఆగస్టు 12 ఉదయం 7 గంటల 59 నిమిషముల వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి ఆగస్టు 12 బుధవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియచేసినటువంటి శుభ అశుభ సమయములను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునేటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.